దాని ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఫిజిక్స్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ టైం కెమిస్ట్రీ పార్ట్ని డిస్కస్ చేస్తున్నాం. సో కెమిస్ట్రీ పార్ట్లో ఫస్ట్ నేను డిస్కస్ చేయాల్సిన లెసన్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ డిస్కస్ చేసే ముందు దాని గురించి కొంచెం బేసిక్స్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ కెమిస్ట్రీ అని ఎందుకు అన్నాము అంటే కెమ్ అంటే కెమికల్, హిస్టరీ అంటే సైన్స్. కెమికల్ సైన్స్ అని టోటల్ నేమ్ అనమాట. ఈ టర్మ్ యొక్క టోటల్ నేమ్ ఏంటి? కెమికల్ సైన్స్. సో దీంట్లో మనకి ఫస్ట్ యాటమ్ అంటే తెలియాలి, ఎందుకంటే లెసన్ నేమే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. సో యాటమ్ అంటే ఏంటి? అన్ అన్డివిజిబుల్ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్. ఆ మ్యాటర్ అనేది సాలిడ్స్ అవ్వచ్చు, లిక్విడ్స్ అవ్వచ్చు, గ్యాసెస్ అవ్వచ్చు. అన్డివిజిబుల్ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అంటే నథింగ్ బట్ ఇంకా ఫర్దర్గా అది డివైడ్ అవ్వదు. ఇదే స్మాలెస్ట్ పార్టికల్, ఫర్దర్గా డివైడ్ అవ్వదు కాబట్టి దీన్నే యాటమ్ అన్నాం. సో ఇప్పుడు మనకు లెసన్ గురించి తెలుసుకునే ముందు దాని యొక్క యాటమ్ అనే టర్మ్ ఇంట్రడక్షన్ ఇచ్చాం. సో దీనికన్నా ముందు మనం వేవ్ నేచర్ తెలుసుకోవాలి, అది ఇప్పుడు చూద్దాం. సో వేవ్ అంటే ఏంటి? వేవ్ అంటే నథింగ్ బట్ ఏ డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ఏ మీడియం. ఏదైనా ఒక మీడియంలో మనం చేసే చిన్న డిస్టర్బెన్సే వేవ్. సో ఆ డిస్టర్బెన్స్ని మనం ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సైకిల్స్ రిప్రజెంట్ చేస్తాం. అంటే వన్ ఈజ్ పాజిటివ్ సైకిల్ అండ్ అనదర్ ఈజ్ నెగిటివ్ సైకిల్. సో కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రిప్రజెంట్స్ వేవ్. క్లియర్? అంటే వన్ కంప్లీట్ వేవ్ అని ఎప్పుడు చెప్తాము? దాంట్లో ఒక పాజిటివ్ సైకిల్ ఉండాలి, నెగిటివ్ సైకిల్ ఉండాలి. ఈ రెండు కాంబినేషన్స్ని కలిపి మనం ఏమంటాము అంటే వేవ్ అని అంటాం. సో ఇది వేవ్ అంటే. సో ఇక్కడ మనం ఈ వేవ్ కోసం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దీని నుంచే మనకు బేసిక్గా చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ వచ్చింది. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే నథింగ్ బట్ మనం ఇందాక అన్నాం ఏంటి? యాటమ్ ఈజ్ ద అన్డివిజిబుల్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అన్నాం. ఆ మ్యాటర్ అంటే ఏంటి? సాలిడ్స్ అవ్వచ్చు, లిక్విడ్స్ అవ్వచ్చు, గ్యాసెస్ అవ్వచ్చు. సో ఆ పార్టికల్స్ వైబ్రేట్ అవుతున్నప్పుడు, నథింగ్ బట్ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ మనకు ఒక ఛార్జ్ క్రియేట్ అవుతుంది. ఛార్జ్ మూవ్ అవుతుంది. ఆ ఛార్జ్ మూవ్మెంట్, ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అంటే మనం ఏమంటాం? కరెంటే కదా అంటున్నాం. సో కరెంట్ బట్టి అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ మూవ్ అయితే మనకు అక్కడ జనరేట్ అయ్యేది, అక్కడ క్రియేట్ అయ్యేది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది అంటే దాంతోపాటు సైమల్టేనియస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ అవుతుంది. క్లియరా ఫ్రెండ్స్? సో ఈ రెండు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ డైరెక్షన్. దేనికి పెర్పెండిక్యులర్? ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి ఫ్రెండ్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలాగే ఉంటుంది, పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఆ రెండు ఎగ్జాక్ట్గా పెర్పెండిక్యులర్ వచ్చినంత వరకు ఫర్దర్గా కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. క్లియరా ఫ్రెండ్స్? ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అయినప్పుడు ఎందుకు ఛార్జ్ వైబ్రేట్ అవుతుంది అన్నాము? బికాస్ ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. మూమెంట్ ఆఫ్ ఛార్జెస్ని మనం ఏమంటున్నాము? కరెంట్. సో కరెంట్ వల్ల మనకు వచ్చేది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు వేరియేషన్ అయితే చేంజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది మనం ఫర్దర్ చాప్టర్స్లో మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ వరకు మనకి ఇది తెలుసుకుంటే చాలు. సో ఎంతవరకు అలా మూవ్ అవుతూనే ఉంటాయి. బోత్ ఆర్ పెర్పెండిక్యులర్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు పెర్పెండిక్యులర్ అయినంత వరకు. దేనికి పెర్పెండిక్యులర్? ప్రాపిగేషన్ ఆఫ్ వేవ్ అంటే నథింగ్ బట్ డైరెక్షన్ ఆఫ్ వేవ్కి, అంటే నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా అయినంత వరకు అవుతుంది. అండ్ దీంట్లో మనం తెలుసుకోవాల్సిన రిమైనింగ్ టర్మ్స్ ఏంటి అంటే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ. ఎందుకు వీటి గురించి తెలుసుకోవాలి అంటే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ బట్టే క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ వేవ్, ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్నాం కదా. సో దాని క్యారెక్టర్స్ మనం ఈ వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం. సో వాట్ ఈజ్ వేవ్ లెంత్? వేవ్ లెంత్ అంటే నథింగ్ బట్ ఇందాక మనం చెప్పాము కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్స్, మనం దాన్ని ఏమంటాము? వేవ్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్ ఆర్ టూ సక్సెసివ్ థ్రప్స్. అంటే చూడండి, టూ పీక్స్, నథింగ్ బట్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ టూ పీక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాం. క్లియరా ఫ్రెండ్స్? దాన్నే మనం లామినాతో డినోట్ చేస్తాం. లామినా సింబల్ అది. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్ ఆర్ టూ సక్సెసివ్ థ్రఫ్ట్ అంటే పీక్ టు పీక్. మనం సింపుల్గా చెప్పాలంటే పీక్ టు పీక్ డిస్టెన్స్ని ఏదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ అంటే పాజిటివ్ సైకిల్ అవ్వచ్చు, నెగిటివ్ సైకిల్ అవ్వచ్చు. బిలో ద యాక్సిస్ ఉంటే నెగిటివ్ సైకిల్ అంటాం, అబోవ్ ద యాక్సిస్ అయితే పాజిటివ్ సైకిల్ అంటాం. సో పాజిటివ్ సైకిల్లో కానీ నెగిటివ్ సైకిల్లో కానీ టూ పీక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్. అండ్ ఫ్రీక్వెన్సీ చూడండి, ఇది 0, 1 అని రాశాను కదా. 1 మీన్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. సో 1 సెకండ్లో
ఎన్ని వేవ్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాను కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ ఒకటి, నెగిటివ్ అయితే 1 wave అన్నాను. సో ఇక్కడ 1, ఇది 2, ఇది 3. సో మొత్తం మనకు 1, 2, 3 వేవ్స్ వచ్చాయి కదా. ఎన్ని సెకండ్స్లో వచ్చాయి? 1 సెకండ్లో వచ్చాయి. ఎన్ని వేవ్స్? 3 వేవ్స్. సో ఈ 3 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ. సో నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ 1 second ఆర్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ 1 second ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ చూద్దాం. లామినా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ అంటే లామినా ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అదే లామినా డిక్రీజ్ అయితే అంటే వేవ్ లెంత్ డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ కాబట్టి 1 అని వేసాను. నిన్న మనం చెప్పింది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇవాళ మనం చెప్తుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బట్ దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనొచ్చు. ఎలా అంటే లామినా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/μ అనివచ్చు. బట్ నార్మల్గా 1/1 అని రిప్రజెంట్ చేయకుండా చెప్పాలి అంటే ఎలా చేస్తాము అంటే లామినా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మ్యూ అంటాం. ఇన్వర్స్లీ అంటే నథింగ్ బట్ 1 అని. క్లియరా ఫ్రెండ్స్? సో ఇన్వర్స్లీ అని ఎందుకన్నాము? ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్లియరా ఫ్రెండ్స్? సో ఈ మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న, ఇక్కడే కాదు ఎక్కడ వచ్చినా సరే ప్రపోర్షనాలిటీ టర్మ్ వచ్చింది అంటే దాన్ని రిమూవ్ చేయడానికి మనం ఒక కాన్స్టెంట్ ప్లేస్ చేయాలి. సో ఆ కాన్స్టెంటే సి. సి మీన్స్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ లైట్ 3 × 10⁸. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్లో అది ట్రావెల్ చేసే లైట్ వేవ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనమాట 3 × 10⁸. సో ఇటువైపు డివిజన్ ఉంది, అటువైపు ఏమవుతుంది ఫ్రెండ్స్? మల్టిప్లికేషన్ కదా. సో సి ఈక్వల్ టు మ్యూ ఇంటూ లామినా. ఇది ఒక ఈక్వేషన్. దీన్ని యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వేవ్ అంటే ఏదైనా ఒక వేవ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, లేదు లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పాలి అంటే మనకి ఈ టర్మ్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. సో ఇప్పుడు మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని రాశాను. ఇన్వర్స్లీ అంటే ఏం చెప్పాను? ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది అన్నాం. సో దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా. చూడండి, మీకేమన్నాను? 2 peaks ఉన్న డిస్టెన్స్నే లామినా అన్నాం. చూడండి ఇక్కడ 0 నుంచి ఓ పర్టికులర్ టైం పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్కి వచ్చేసింది అనుకోండి. 1 సెకండ్కి 0 నుంచి 1 సెకండ్కి ఎన్ని వేవ్స్ వచ్చాయి ఫ్రెండ్స్? 2 వేవ్స్ వచ్చాయి. సో డిస్టెన్స్ ఎంత? 1 మీటర్. మీకు అర్థం అవ్వాలని ఇలా రాస్తున్నాను. 1 మీటర్. 1 మీటర్ అనేది డిస్టెన్స్ ఈ పీక్ టు పీక్ డిస్టెన్స్లో. సో లామినా 1 వచ్చింది. అప్పుడు ఎన్ని వేవ్స్ వచ్చాయి? ఓన్లీ 2 వచ్చాయి. అంటే ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? మ్యూ ఈక్వల్ టు 2. అది ఎక్కడ చూడండి? 0 to మళ్ళీ సేమ్ టైం పీరియడ్ 2 సెకండ్స్ టైం పీరియడ్. సో ఇప్పుడు చూడండి 1, 2, 3 వచ్చాయి. అంటే ఇక్కడ లామినా వాల్యూ ఎంత వచ్చింది? 0.5. అంటే లామినా అంటే నథింగ్ బట్ డిస్టెన్సే కదా. 2 peaks మధ్య ఉన్న డిస్టెన్సే కదా లామినా. సో లామినా తగ్గింది. ఇక్కడ 1 ఉంది, 2 waves వచ్చాయి. ఇక్కడ 0.5 ఉంది, అంటే 3 waves వచ్చాయా లేదా? అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్గా లామినా వాల్యూ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది, ఆర్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే లామినా అనేది పెరుగుతుంది. క్లియర్? అంటే లామినా ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే లామినా తగ్గుతుంది. ఇక్కడ లామినా ఇంక్రీజ్ అయింది, అందుకే ఫ్రీక్వెన్సీ తగ్గింది. అంటే 2 waves మాత్రమే వచ్చాయి. అదే ఇక్కడ లామినా డిక్రీజ్ అయింది, సో ఫ్రీక్వెన్సీ పెరిగింది. అందుకే 1, 2, 3 waves వచ్చాయి కంప్లీట్గా. అందువల్ల మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని రాసాం. సి ఈక్వల్ టు మ్యూ లామినా. ఇది దాన్ని బట్టి వచ్చింది. సో ఇవన్నీ దేనికోసం తెలుసుకుంటున్నాము? బికాస్ మనకు బేసిక్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తెలియాలి అంటే దాని యొక్క ప్రాపర్టీస్ తెలియాలి. ఆ ప్రాపర్టీస్ తెలియాలంటే ఇవి బేసిక్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఈ వేవ్స్నే, అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్నే మనం ఎలా అరేంజ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దేర్ ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీ యొక్క గ్రూప్నే మనం ఏం చెప్తామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ మీన్స్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో ఇందులో మనకు కనిపించేది ఏంటి అంటే 400 to 700 nanometers అంతవరకు మాత్రమే మన హై యొక్క కెపాసిటీ ఉంది. దీని బిలో అయినా మనం ఐడెంటిఫై చేయలేం, అబో అయినా మనం ఐడెంటిఫై చేయలేం. బిలో అయితే మనకి యూవీ రేస్ ఉంటాయి ఫ్రెండ్స్, యూవీ రేస్ ఉంటాయి మనకి బిలో అయితే. బిలో 400 nanometers, ఇది నానోమీటర్స్ అనమాట. నానోమీటర్స్ అంటే మెజర్మెంట్కి, అంటే ఆ వేవ్ లెంత్ యొక్క రేంజ్ చెప్పడానికి నానోమీటర్స్లో చెప్తాం అనమాట. సో బిలో 400 అయితే మనకి యూవీ రేస్ ఉంటాయి, అబోవ్ 700 అయితే ఐఆర్ రేస్ అనేవి ఉంటాయి. ఐఆర్ రేస్ మీన్స్ నథింగ్ బట్ ఇన్ఫ్రారెడ్ రేస్, యూవీ రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్. సో ఎందుకు మనం ఈ బిలో అయినా అబోవ్ అయినా చూడలేము అంటే బికాజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ సెన్సిటివిటీ ఆఫ్ హ్యూమన్ ఐ. అంటే మన ఈ హ్యూమన్ ఐ యొక్క సెన్సిటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది.
క్లియరా ఫ్రెండ్స్? ఈ వేవ్స్ని మనం పర్ఫెక్ట్గా చూడాలి అనుకుంటే ఒక ఐరన్ రాడ్ హీట్ చేసినప్పుడు మనం పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయగలం. చూడండి, ఇక్కడెక్కడ మనం డిస్క్రీట్ శాంపిల్స్ కోసం చెప్పలేదు. అంటే కంటిన్యూస్గా వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, బట్ డిస్క్రీట్ శాంపిల్స్ ఉంటాయి వేవ్లో అని ఫస్ట్ చెప్పింది ఎవరు అంటే ప్లాంక్స్. సో వాటి యొక్క ఎనర్జీ డిఫైన్ చేయడానికి మనకి ఇచ్చిన ఈక్వేషనే E=hμ, వేర్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంక్స్ కాన్స్టెంట్, నథింగ్ బట్ 6.62 × 10⁻34 జౌల్ సెకండ్. క్లియరా ఫ్రెండ్స్? ఇది మనకు బేసిక్గా తెలియాల్సింది. ఫస్ట్ ఏం చెప్పాము? వేవ్ అంటే చెప్పాము. వేవ్ అంటే ఏంటి? ఏ డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ఏ మీడియం. నెక్స్ట్ ఈ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పాం. సో ఇక్కడ పార్టికల్స్ ఏం తీసుకున్నాం? నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ నథింగ్ బట్ మూవ్ అయితే మనకు వచ్చేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, కరెంట్ వస్తుంది. కరెంట్ ద్వారా మనకు వచ్చేది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే దాంతోపాటు సైమల్టేనియస్గా ఏమొస్తుందన్నాను? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ రెండు ట్రావెల్ అవుతున్నాయి. ఎప్పుడు వరకు ట్రావెల్ అవుతాయి? టిల్ దే అటైన్ పర్పెండిక్యులర్, అంటే 90 degrees యాంగిల్. నథింగ్ బట్ మీ మ్యాథ్స్ ప్రకారం చెప్పాలంటే 90 degrees యాంగిల్ అటైన్ అయినంత వరకు. దేనికి? ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ప్రాపగేషన్ అంటే నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ వేవ్. సో ఏదైనా ఒక వేవ్ యొక్క క్యారెక్టర్స్ చెప్పాలి అంటే మనకు బేసిక్గా తెలియాల్సింది వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ చెప్పాను. వేవ్ లెంత్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్ ఆర్ టూ సక్సెసివ్ థ్రఫ్ట్ని ఆర్ టూ పీక్స్ని. సింపుల్గా చెప్పాలంటే టూ పీక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ 1 second ఆర్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. అంటే ఇప్పుడు యాటమ్ సబ్ అటమిక్ పార్టికల్స్ అంటాం దీన్ని. ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్, న్యూట్రాన్ అంటే న్యూట్రల్ ఛార్జ్. సో మనకు యాటమ్ కొలాప్స్ అవ్వకుండా, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తయారు చేసామనుకోండి, అది కొలాప్స్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్నే నేను తయారు చేశాను. ఈ స్ట్రక్చర్లో అది ఎగ్జిస్ట్ అయ్యి ఎందుకు కంటిన్యూస్గా ఇదే స్ట్రక్చర్లో ఉంటుంది? మారిపోవచ్చు కదా. అలా మారకుండా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్. క్లియరా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ని ఎవరు కనుక్కున్నారు అంటే గోల్డ్ స్టెయిన్ కనుక్కున్నారు. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ని ఎవరు కనుక్కున్నారు అంటే జే థామ్సన్ కనుక్కున్నారు. న్యూట్రల్ ఛార్జ్ అంటే జేమ్స్ చాడ్విక్ కనుక్కున్నారు. సో ఎలక్ట్రాను, ప్రోటాను రెండు ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నారంటే డ్యూరింగ్ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన అవుట్పుట్నే వాళ్ళు పాజిటివ్ ఛార్జ్కి ప్రోటాన్ అని నేమ్ ఇచ్చారు, నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రాన్ అని నేమ్ ఇచ్చారు. సో ఈ లెసన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఒక ఎలక్ట్రాన్ అంటే నథింగ్ బట్ ఒక యాటంలో సెంటర్లో ఉన్నదాన్ని న్యూక్లియస్ అని, దాని చుట్టూ వైబ్రేట్ అవుతూ రొటేట్ అవుతూ ఉన్నదాన్ని ఎలక్ట్రాన్స్ అని అంటున్నాం. సో కాన్స్టెంట్గా రొటేట్ అవ్వకుండా ఉన్నదాన్ని పాజిటివ్ ఛార్జ్ అంటున్నాం. సో దీన్ని పాజిటివ్ ఛార్జ్, దీన్ని ఎలక్ట్రాన్స్ మీన్స్ నెగిటివ్ ఛార్జ్. ఇలా కంటిన్యూస్గా రొటేట్ అవుతున్నాడు, దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని చెప్పేది ఈ లెసన్. సో అలా చెప్పడానికి ముందు వచ్చిన సైంటిస్టులు ఎవరెవరు అంటే బోర్స్, సోమర్ఫీల్డ్, క్వాంటమ్ నెంబర్స్. ఇది ఫ్రెండ్స్. బోర్ ఏమో వచ్చే స్టేషనరీ ఆబ్జెక్ట్స్ కోసం చెప్పారు. స్టేషనరీ అంటే వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి మ్యాక్సిమం కాన్స్టెంట్. అండ్ ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ టూ స్టేట్స్ కింద చెప్పాడు. ఒకటి గ్రౌండ్ స్టేట్, ఇంకోటి ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ అంటే నథింగ్ బట్ నార్మల్గా మనం రాసే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కే గ్రౌండ్ స్టేట్ అంటాం. అది ఎలా రాస్తామనేది ఫర్దర్గా నేను చెప్తాను. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎప్పుడైనా ఒక ఎలక్ట్రాన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎనర్జీ గెయిన్ అయితే అప్పుడు మనకు వచ్చేది ఎగ్జైటెడ్ స్టేట్. అండ్ సోమర్ఫీల్డ్ బోర్ స్టేషనరీ ఆర్బిట్స్ చెప్పాడు, బట్ చిన్న డ్రాబ్యాక్ వల్ల ఫెయిల్ అయింది. సో దానికి రెక్టిఫై చేస్తూ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు అంటే సోమర్ఫీల్డ్. బట్ తిను కూడా ఒక డిఫెక్ట్ని రెక్టిఫై చేయలేకపోయారు. అదేంటి అంటే జీమన్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అది ఫర్దర్గా ఈ క్వాంటమ్ నెంబర్స్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో క్వాంటమ్ నెంబర్స్కి వచ్చేసరికి క్వాంటమ్ నెంబర్స్ మెయిన్ ఏమేంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్. ఎందుకు ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ గురించి చెప్పారు అంటే ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ తెలిస్తేనే దాని యొక్క క్యారెక్టర్స్ అనేవి, ఒక యాటమ్ క్యారెక్టర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ క్వాంటమ్ నెంబర్స్లో మనకు వచ్చే 4 types: ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఆర్ ఎజిముటల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇది దేనికోసం చెప్తుంది? ఒక ఎలక్ట్రాన్ యొక్క సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్తుంది. యాంగులర్ క్వాంటమ్ నెంబర్ దేనికోసం చెప్తుంది? షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇక్కడ మనకు కొత్త టర్మ్ వచ్చింది, ఏంటి అంటే ఆర్బిటాల్స్. వాట్ ఈజ్ మెant బై ఆర్బిటాల్స్? మనం వెళ్ళడానికి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మనం మూవ్ అవ్వడానికి ఒక వే ఉంటుంది, మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అలాగే ఎలక్ట్రాన్స్ ఒక యాటమ్ చుట్టూ ఎందుకు మనం చెప్పాం
సెంటర్లో న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతున్నాయి అని. అలా రొటేట్ అవ్వడానికి ఒక పాత్ అంటూ ఉండాలి కదా, ఆ పాత్నే మనం ఆర్బిట్ అంటాం. ఏమంటాం? ఆర్బిట్ అంటాం. సో ఎక్కడైతే మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉంటాయో దాన్నే మనం ఆర్బిటాల్ అంటాం. ఆర్బిట్ అంటే పాత్, ఆర్బిటాల్ అంటే మ్యాక్సిమం ప్రాబబిలిటీ. క్లియర్ ఫ్రెండ్స్? ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్బిటాల్. ఆర్బిట్ అంటే ఏంటి? ద పాత్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇది చిన్న డిఫరెన్స్ గమనించాను. అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ దేనికోసం చెప్తుంది? ఓరియంటేషన్ అంటే డైరెక్షన్ ఎలా ఉంది అని చెప్తుంది. స్పిన్ క్వాంటం నెంబర్, స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ప్లస్ ఆఫా మైనస్ ఆఫా. అంటే అప్వర్డ్ ఓరియంట్ అయితే ప్లస్ ఆఫ్తో ఇండికేట్ చేస్తాం, డౌన్వర్డ్ ఎలక్ట్రాన్ వచ్చేసరికి మైనస్ ఆఫ్ అని ఇండికేట్ చేస్తాం. ఇది ఈ లెసన్లో బేసిక్స్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెసన్లో ఇంకోటి ఏంటి అంటే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. వాట్ ఈజ్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్? ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మేబీ మీకు వస్తే హాఫ్ మార్క్ క్వశ్చన్ కానీ డెఫినేషన్ కింద రావచ్చు. ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిక్టేట్ సైమల్టేనియస్లీ పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే ఏంటి? ఒకేసారి ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషను వెలాసిటీ చెప్పలేము అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటెక్ట్ పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే ఒకేసారి ఎలక్ట్రాన్ యొక్క పొజిషను వెలాసిటీ చెప్పలేము అని చెప్తున్నారు. ఎందుకు చెప్పలేము? బికాజ్ వెలాసిటీ అంటే ఎప్పుడు వస్తుంది? మనకి మూవ్ అవుతున్నప్పుడు వస్తుంది. అలా మూవ్ అవుతున్నప్పుడు దాని పొజిషన్ అవుతుందా? యాక్యురేట్గా చెప్పగలమా? చెప్పలేము. పోనీ ఒక కాన్స్టెంట్ ప్లేస్లో ఉంటే వెలాసిటీ ఉంటుందా? ఉండదు. అందుకే హైసెన్బర్గ్ చెప్పాడు అనమాట, ఒకేసారి ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ వెలాసిటీ చెప్పలేము. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ప్రాబబిలిటీ అంటే అక్కడ ఉండొచ్చు అని చెప్తాం కదా. సో అది మన ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఈ క్వాంటం నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. క్లియరా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ టు అటమిక్ ఆర్బిటాల్స్ ఎవరు చెప్పారు అంటే, ఆ టర్మ్ ఎవరు వాడారు అంటే స్క్రోడింగర్ వాడారు. సో స్క్రోడింగర్ ఏం చెప్పాను కదా, ఆర్బిట్ అంటే ఏంటి? పాత్ అరౌండ్ ద న్యూక్లియస్. వేరేస్ ఆర్బిటాల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ మ్యాక్సిమం. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమంగా ఉంటాయో, ఎక్కువగా ఉంటాయో దాన్ని మనం ఆర్బిటాల్స్ అంటాం. క్లియరా ఫ్రెండ్స్? ఇది